ఆడపిల్లైనా తన తండ్రిలాగానో భర్తలాగానో కొడుకు పుడితే బావుంటుందని తను కోరుకుంటుంది. పుట్టబోయేది అబ్బాయినా అమ్మాయినా శ్రావ్య తల్లి కాబోతుంది. అదే నాకు సంతోషంగా ఉంది. అవునండి, అత్తయ్యగారు చెప్పినట్టు శ్రావ్యకి 3వ నెల పడగానే మన ఇంటికి తీసుకొచ్చేద్దామండి. నెల తప్పిన ఆడపిల్లకి ఎన్నో ఆశలు కోరికలు ఉంటాయి. అత్తగారింట్లో శ్రావ్య అవన్నీ నోరు తెరిచి అడగలేదు. అదే మన ఇంట్లో అయితే శ్రావ్య అడక్కపోయినా తన కోరికలు ఆశలు మనం తీర్చచ్చు. పైగా మన ఇంట్లో గౌతమ్, అదితి 2 డాక్టర్స్ ఉన్నారు. శ్రావ్యకి సమస్య రాకుండా బాగా చూసుకుంటారు. అదితి గైనకాలజిస్ట్ కూడా కదా, శ్రావ్యని జాగ్రత్తగా చూసుకుంటుందిలే. రే అర్జున్, శ్రావ్య సీమంతం చాలా ఘనంగా జరిపించాలరా. ఎక్కువ మంది ముత్తైదువులను పిలిపించి వాళ్ల ఆశీర్వాదాలు శ్రావ్యకి అందించాలి. అంతేకాదత్తయ్య, శ్రావ్యకి కోరిన తిండి పెట్టాలి, నచ్చిన బట్టలు నగలు కొనివ్వాలి, బయటకు తీసుకువెళ్లి తిప్పాలి. తను అడిగినవి అడగనివి కూడా మనమే కనుక్కొని చెయ్యాలి. మామ్, శ్రావ్య కళ్ళు తిరిగి పడిపోతే మనం నెల తప్పిందని చెప్పాం. దీనివల్ల సమస్య రాదు కదా మామ్. మనం సమస్యల్ని కొని తెచ్చుకోవడానికి నీతో అలా చెప్పించలేదు నందు. ఈ రకంగా అహల్య మీద ఒత్తిడి తీసుకొచ్చి అదే గౌతంతో త్వరగా విడాకులు తీసుకునేలా చేస్తాను. కానీ శ్రావ్య ప్రెగ్నెంట్ కాదు అని తెలిస్తే గౌతమ్ వాళ్ళు ఏమంటారో? వాళ్ళు ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వకుండా నేను సమాధానం చెప్తాను కదా. యామిని, మీరు చేస్తోంది చాలా తప్పు. వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు. వాళ్ళు అదితి ప్రేమతో ఆడుకుంటున్నప్పుడు మన ఆట మనం ఆడడంలో తప్పే ఉంది. ఇలా ఆశ పెట్టి నిరాశపరచడం చాలా పెద్ద పాపం. అదితి విషయంలో వాళ్ళు చేసింది అదే కదా. గౌతంతో పెళ్లి చేస్తామని చెప్పి అదితిని ఆశ పెట్టి నిరాశపరిచారు. అది కాదు యామిని, నేను చెప్పే. చూడండి, మళ్ళీ మళ్ళీ మీకు చెప్పలేను. ఈ విషయంలో మీరు కల్పించుకోకండి. మీ కూతురి విషయంలో మీరేం చెయ్యలేనప్పుడు నేను చేస్తున్న దాంట్లో జోక్యం చేసుకోకండి. ఏమన్నావు అదితి? తను ప్రెగ్నెంట్ అని నందు చెప్పాడు కదా. లేదు గౌతమ్, తన కండిషన్ నార్మల్ గానే ఉంది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. శ్రావ్య, నువ్వు నెల తప్పలేదా? లేదు నానమ్మ. ఆ విషయమే మీకు చెప్తాం. మరి కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయావే? ఏముందినా, ఈ కాలం పిల్లలు నాజుకుతనం కోరుకుంటున్నారు. స్లిమ్గా ఉండాలి అని, అందంగా కనిపించాలి అని అన్నం తినడం అది మానేసి అడ్డమైన డైటింగులు చేస్తున్నారు. అలా చేస్తే ఇదిగో ఇలా నీరసం వచ్చే పడిపోతారు.
శ్రావ్య ప్రెగ్నెంట్ కాదా? నీరసమా? అవునన్నయ్యా. పాపం తండ్రిని కాబోతున్నానని నందు చాలా సంతోషపడ్డాడు. అది నెల తప్పి కాదురా, నీరసంతో పడిపోయిందని నేను చెప్పేలోపే ఉత్సాహం ఆపుకోలేక మీకు ఫోన్ చేసేశాడు. ఇలా జరిగిందేంటి? శ్రావ్య తల్లి కాబోతుందని తెలిసి చాలా సంతోషంగా వచ్చాం. శ్రావ్య తల్లి కాబోతుంది అంటే మాకు కూడా సంతోషంగానే ఉంటుంది కదా వదినా. మీతో పాటు మాకు కూడా ఆశ పుట్టి అంతలోనే నిరాశ కలిగింది. ఈ మాట ముందే చెప్పాలి కదా. మేమింత మాట్లాడుతుంటే నువ్వు మౌనంగా ఉన్నావు. మీరందరూ ఇంత ఆనందపడుతూ ఉంటే నాకేం చెప్పాలో తెలియలేదు నానమ్మ. నీ కాపురం సవ్యంగా జరుగుతూ ఇంత త్వరగా నువ్వు తల్లి అవుతున్నావని ఎంతో ఆనందపడ్డాం శ్రావ్య. ఇలా జరుగుతుందనుకోలేదు.